10-11 వచనాలు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్న ప్రేమగల తండ్రి, కృపగల మహేశ్వర ప్రభా, ఇప్పటికే ప్రభా మరి సమయం 10 గంటలు అయిపోయింది ప్రభా. అయినప్పటికీ నాయన మరి నేను చలిలో ప్రభా మేము కొద్ది మాటలు నాయన మేము వింటాను, మీకు సహాయం చేయండి నాయన. ఇక్కడ నేను వట్టిగాడు ప్రభా నేను నిలబడి ఉన్నాను. నాతో ప్రభా మీరు మీ బిడ్డలతో ఏం మాట్లాడి అన్నారు ప్రభా, మీరే మాట్లాడి మేము ఎన్నడూ ప్రభా నేను సహితం ప్రభా ఎన్నడూ వినని మాటలు ప్రభా మేము ఈ సమయంలో వింటారు సహాయం చేయడం నేర్చుకుని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసినటువంటి విషయాలే. యేసు ప్రభు వారు అంటే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత 6 రోజులు ఆయన సృష్టి చేశాడు అనమాట. ఈ 6 రోజుల్లో ఆయన చేసిన సృష్టి ఏంటంటే మనందరికీ తెలిసింది ఈ చెట్లను లేకపోతే యొక్క భూముల్ని వీటన్నిటిని ఆయన సృష్టించాడు. తర్వాత ఆయన ఏదో అనేటువంటి ప్రాంతంలో ఆయన ఒక తోట వేశాడనమాట. ఆ తోట వేసిన తర్వాత దేవుడు మరి అవ్వని ఆదాముని ఆ తోటలోంచి ఏం చెప్పాడంటే ఆదాంతో ఏం చెప్పాడంటే దేవుడు ఈ చెట్ల ఫలాన్ని అంటే మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఆ మంచి చెడ్డలను వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని దేవుడు ఆదాంతో చెప్పాడు. మరి అట్లా వారు చేశారా అంటే చేయలేదన్నమాట. అంటే దేవుడు చెప్పిన మాటను వారు ఉల్లంఘించినారు. అంటే వారు దేవుడు చెప్పిన మాటను వారు వినలేదన్నమాట. దేవుడు ఏ పండు అయితే తినవద్దని చెప్పాడో ఆ వాదన వారు ఆ పంటను వారు తిన్నారు. ఈ తినుట ద్వారా ఏమొచ్చిందంటే లోకంలోని పాపం అనేటువంటిది ప్రవేశించింది. రోమపత్రిక 5:12 వచనంలో ఏమని చెప్తుందంటే ఇది ఇట్లుండే ఒక మనిషిని ద్వారా లోకంలో పాపము ప్రవేశించిందని మరియు దేవుని వాక్యం చెప్తుంది. ఆ ఆదాము నుంచి వచ్చినటువంటి మనందరం కూడా జన్మదాహ మనం పాపలం. మనందరూ తెలుసు. అంటే మరి సేవకురాలు కూడా గత కొద్ది రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సేవ ప్రారంభించారు కనుక వాక్యాలు మనం వింటున్నాం, మరి గ్రహించుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కనుక అయినా కానీ ఈ లోకంలోనికి పాపం అనేటువంటిది మనం ఏదో దేవుడు చెప్పినట్టు మనం తింటే అది వచ్చింది కాదు, కానీ అప్పటి రోజుల్లో ఆదానటువంటి అతను ఆ తింట ద్వారా పాపం అనేటువంటిది మనందరికీ అది సంప్రాప్తమైందనమాట. అంటే ఆదాము నుంచి ఈ రోజు వరకు ప్రతి మనిషిలోనికి పాప స్వభావం అనేటువంటిది అందరిలోనూ అది ఉన్నది. అందుకనే మరలా అదే రోమపత్రిక చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని వాక్యం చెప్తుంది. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా మారుమనసు పొందాలి. అంటే దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే నేను నా తల్లి గర్భంలో పాపం నుండి నేను జన్మించాను, పాపం నుండి నా తల్లి నన్ను గర్భము ధరించిందని వాక్యం చెప్తుంది అనమాట. అంటే మరి దావీదు భక్తుడే మరి అలా చెప్తున్నప్పుడు మనందరం కూడా ఎవరైనా జన్మతః పాపం కనుక మనలో నేను ఈ తప్పు చేయలేదు, ఆ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు కనుక ప్రభువుని అంగీకరించాల్సిన అవసరం లేదు అని అనుకోవటం అనేటువంటిది అది తప్పు. పత్రికలు ఏమని చెప్తుందంటే లేఖనం ప్రకారం అందరం కూడా మనం తప్పు చేసినామని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభువు యొక్క పుట్టుక ఉద్దేశం మనందరికీ తెలిసింది. ఏంటి ఆయన ఎందుకు జన్మించారు? ఆయన క్రిస్మస్ పండుగ చేసుకోవాలి, సెమీ క్రిస్మస్ చేసుకోవాలనే ఉద్దేశంతో పుట్టారు ఆయన. చెప్పండి అమ్మా. వ్యక్తిగతంగా చెప్పాలంటే ఆయన నన్ను రక్షించడానికి ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఇంకా చెప్పాలంటే నీ పాపం కోసం ఆయన
జన్మించారన్నమాట. మనందరి పాపాల కొరకు ఆయన జన్మించారు. ఎందుకంటే ఒక మనుషుడి ద్వారా లోకంలో పాపము ప్రవేశించింది కాబట్టి యేసు ప్రభువారి ద్వారా కృపయ సమాధానం లోకంలోకి మరలాది ప్రవేశించిందనమాట. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని పరిశుద్ధుడిగా మార్చలేడు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి త్రోవ చూపించలేడు అనమాట. ఇది ఎలా అసంభవమో అదేవిధంగా ఒక పాపి ఇంకొక పాపిని పరిశుద్ధుడిగా తీర్చి దిద్దలేడు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన మన కొరకు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఈ లోకాన్ని ఆయన నరావతారిగా ఆయన జన్మించినాడు. అంటే యేసు ప్రభువారి రక్తంలో ఏముంది చెప్పండి? మన రక్తంలో ఏముంది చెప్పండి? పాపం అనేటువంటిది మనలో ఉంది కనుక మన పాపాల వల్ల మన రక్తాన్ని బట్టి మన పాపాలను మనం కడుక్కోలేదు. అయితే యేసు ప్రభువారి రక్తం అయితే అది పరిశుద్ధమైన రక్తం కనుక ఆయన రక్తంలో మనం ఏం చేయాలి? మన హృదయాన్ని మనం కడుక్కున్నట్లయితే నిజంగా క్రిస్మస్ యొక్క ఉద్దేశం అప్పుడు మనం నెరవేర్చిన వారం అవుతామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో జ్ఞానులైనటువంటి వారు ఆ నక్షత్రం చూసి ఏం చేశారంట? అత్యానంద భరితులయ్యారంట. తర్వాత ఇంటిలోనికి వచ్చి వారు ఏం చేశారు? సాగిలపడి నమస్కరించి వారు తీసుకొచ్చిన కానుకలను వాళ్ళు సమర్పించినారు. ఏమండి? వారు ఏం తీసుకొచ్చారు కానుకలు అంటే? సాంబ్రాణి, గోళము, బంగారం అటువంటివి. ఈ 3 రకాల కానుకలు వారు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభువారికి